నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. సామ్రాజ్యవాద కాంక్షతో దక్షిణ సముద్రంపై ఆధిపత్యం కోసం చైనా చేస్తోన్న కుయుక్తుల్ని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ ట్రిబ్యునల్ తిప్పికొట్టింది. దీంతో మండిపడ్డ డ్రాగన్ కంట్రీ అసలు ఆ తీర్పుతో తమకు సంబంధమే లేదంటోంది. ప్రపంచానికి ఇదేదో దక్షిణ చైనా సముద్ర వివాదంలా కనిపిస్తోన్నా దాని వెనుక భారత్ను దెబ్బతీసే కుట్ర దాగుంది. దక్షిణ చైనా సముద్రం ఇన్నాళ్లు భారత్లో ఎక్కడా వినిపించని ఈ పేరు ఇప్పుడు ఓ పెద్ద చర్చనీయాంశంగా మారింది. అసలు దక్షిణ చైనా సముద్రానికి మనకు సంబంధమేం లేకపోయినా చైనా వాడి కుయుక్తిలో భాగంగా దశాబ్దాలుగా రగులుతున్న వివాదం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. చైనా ప్రపంచంలోనే అత్యంత జనాభా కల దేశం. జనాభాలోనే కాదు, అత్యాశలో, అహంకారంలో, ఆక్రమణంలో కూడా ముందున్న దేశం. ఎప్పుడు చూసినా పొరుగు దేశాల సరిహద్దుల్ని ఆక్రమించుకుంటూ వెళ్లటం ఈ చింకూసు సేనలకు అలవాటే. సామ్రాజ్యవాద కాంక్షతో రగిలిపోతున్న చైనా దురాగతానికి దక్షిణ చైనా సముద్ర ఆక్రమణ ఓ ప్రత్యక్ష ఉదాహరణ మాత్రమే. చైనాకు దక్షిణాన ఉన్న సముద్రాన్ని దక్షిణ చైనా సముద్రం అంటారు. చైనాతో పాటు వియత్నాం, మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ కూడా దక్షిణ చైనా తీరంలోనే ఉన్నాయి. అయితే చైనాకు ఫిలిప్పీన్స్ కు మధ్య చిన్న చిన్నగా వందలాది దీవులున్నాయి. వాటిలో కొన్ని పెద్ద దీవులు కూడా ఉన్నాయి. ఈ దీవుల్లో ప్రధానమైన 9 దీవులు యు ఆకారంలో పేర్చినట్లు ఉంటాయి. అందుకే ఈ దీవుల్ని 9 డాష్ లైన్ అంటారు. 1950ల వరకు ఈ దీవుల్లో మానవ సంచారం కూడా లేదు. ఈ దీవులు ఫిలిప్పీన్స్ ప్రాదేశిక జలాలకు దగ్గరగా ఉండడంతో కాలక్రమంలో ఆ దేశం ఆ దీవుల మీద ఆధిపత్యం ప్రకటించుకుంది. కానీ చైనా క్రమంగా ఒక్కో దీవిని ఆక్రమించుకొని ఈ దీవులన్నీ మావి అని ప్రకటించడంతో వివాదం మొదలైంది. సౌత్ చైనా సీ చుట్టూతా ఉన్నటువంటి చైనా గీసుకున్నటువంటి ఆర్బిట్రరీ 9 గీతలు. ఆ 9 ఎక్కడి నుంచి మొదలవుతాయంటే తైవాన్ దక్షిణ ప్రాంతం నుంచి మొదలై ఫిలిప్పైన్స్ని ఆనుకొని ఉన్న ప్రాంతాలు, ఫిలిప్పైన్స్ తర్వాత బ్రూనీ తర్వాత కొద్దిగా మలేషియా, అటు వియత్నాం దాకా పెడతాయి 9 గీతలు. ఈ గీతల మధ్యలో ఉన్నటువంటి స్ప్రాట్లీ దీవుల్ని చైనా చాలా దశాబ్దాల క్రితమే ఆక్రమించుకుంది. ప్రస్తుతానికి 2012లో స్కార్బరో షోల్ అంటారు. దీని మీద ఇవి రాకీ రీఫ్స్. ఈ రీఫ్స్ ఫిలిప్పైన్స్ని ఆనుకొని ఉన్నటువంటి సముద్ర జలాల్లో ఉన్నాయి. దాన్ని చైనా ఆక్రమించుకుంటే 2013లో ఫిలిప్పైన్స్ అంతర్జాతీయ న్యాయస్థానానికి అపీల్ పెట్టుకుంది. ఈ దీవుల్లో అపారమైన చమురు నిక్షేపాలతో పాటు సహజవాయు నిక్షేపాలు ఉన్నాయి. వాటి కోసం చైనా తన కుయుక్తులకు పదును పెట్టింది. చిన్న చిన్న దీవుల్ని ఆక్రమించుకొని గోడలు, కట్టడాలు నిర్మించేసుకొని తమ జెండాలు పాతేసింది. ఆపై 9 డాష్ లైన్ కూడా తమదే అని చెప్పడమే కాదు, తమ ఆధీనంలో ఉన్న దీవుల్ని ఫిలిప్పీన్స్ ఆక్రమించుకుందని గగ్గోలు పెట్టింది. ఈ దీవులపై హక్కులన్నీ తనవే అంటూ వచ్చింది. 1970లో ఫిలిప్పీన్స్ అన్ని ఆక్రమించుకుందని వాదించింది. క్రమంగా ఇక్కడ చేపల వేట కూడా మొదలు పెట్టడంతో ఫిలిప్పీన్స్ అమెరికాతో కలిసి గొడవకు దిగింది. దీంతో అమెరికా ఈ ప్రాంతంలో భారీ ఎత్తున తన యుద్ధ నౌకల్ని మోహరించడంతో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఇది దారి కాదన్న అమెరికా ఐక్యరాజ్య సమితిలో అంతర్జాతీయ ట్రిబ్యునల్ కు వెళ్లేలా ఫిలిప్పీన్స్ కు మార్గదర్శకత్వం చేసింది. కానీ అప్పట్లోనే ట్రిబ్యునల్ ముందుకు వచ్చేందుకు చైనా వెనకడుగేసింది. తిరిగి ఫిలిప్పీన్స్ మీదే రంకెలేసింది. కానీ అంతర్జాతీయ ట్రిబ్యునల్ మాత్రం చైనాకు దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది. దక్షిణ చైనా సముద్రంపై చైనా చారిత్రక హక్కులపై ఎలాంటి ఆధారాలు లేవని, ఈ వ్యవహారంలో చైనా వాదనకు ఎలాంటి చట్టబద్ధ ఆధారాలు లేవని తేల్చి చెప్పేసింది. ముఖ్యంగా 9 డాష్ లైన్ పరిధిలో చైనాకు ఎలాంటి హక్కులు లేవని ట్రిబ్యునల్ నిర్ధారించేసింది. ఈ తీర్పు రాగానే అంతర్జాతీయ న్యాయస్థానంపై చైనా అంతెత్తున రంకెలేసింది.
అసలు సరిహద్దు వివాదం ఐరాస సముద్ర చట్టాల ఒప్పందం పరిధిలోనికి రాదని, ఈ అంశంపై తీర్పు ఇవ్వడానికి ఆ న్యాయస్థానానికి ఎలాంటి హక్కు లేదని దబాయించింది. దక్షిణ చైనా సముద్ర విషయంలో అమెరికా, ఐరాసాలు తమ పరిధి దాటి ప్రవర్తిస్తున్నాయని హెచ్చరించింది. తనకు చెందిన ఆ దీవుల్లో ఏ ఒక్కటి వదులుకోనని, అవసరమైతే సైనిక పోరుకు కూడా దిగుతానని హెచ్చరించింది. ఆ దీవులే కాదు, యావత్ దక్షిణ చైనా సముద్రమే తనదని వాదిస్తోంది. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ ది సీ అని ఒకటి ఉందన్నమాట. దాని ప్రకారం 6 కిలోమీటర్స్ భూమి దగ్గర నుంచి మీ టెరిటరీ అంటే సావరెన్ టెరిటరీ 200 కిలోమీటర్స్ వరకు ఎకనామిక్ జోన్ అంటారనమాట. మీరు ఎక్స్ప్లాయిట్ చేసి రెండు కూడా రావడానికి వీల్లేదు, చేపలు పట్టుకుంటాం కానీ దానికి అనమాట అండి. కానీ సౌత్ చైనా సీ అనేది ఎన్నో దేశాలకి మధ్యగా ఉందన్నమాట అండి. ఏ విధంగా మన అరేబియన్ సీ మాల్దీవ్స్కి, శ్రీలంకకి, ఇండియాకి, పాకిస్తాన్కి, ఇరాన్కి ఇన్ని అలా ఉంది కదా. అదేవిధంగా ఇది ఉంటే మరి ఈ చైనా అంటుంది ఇదంతా నా భూభాగం అంటుంది అనమాట, అంటే సావరెంటీ అని ఉంటుంది అనమాట అండి. కానీ ఫిలిప్పైన్స్, బోర్నియో, మలేషియా, ఇండో చైనా వాళ్ళ 200 కిలోమీటర్స్ లోపల ఉన్నాయి ఇవన్నీ అనమాట అండి. కాబట్టి వాళ్ళే ఉంటున్నారన్నమాట అండి, మీ ఒక్కడికి చెందడానికి వీల్లేదు అని వాళ్ళు అంటున్నారు. చైనా దూకుడు ఇప్పుడు ఆగ్నేయాసియాలో ఉద్రిక్తతల్ని పెంచుతోంది. చైనా తీరును ఆగ్నేయాసియా దేశాలతో సహా ప్రపంచ దేశాలన్నీ తప్పుపడుతున్నాయి. అంతర్జాతీయ న్యాయస్థానంలో వచ్చిన తీర్పును చైనా తప్పుబట్టడాన్ని, ఆ వివాదాన్ని తామే పరిష్కరించుకుంటామంటూ చెప్పడాన్ని అమెరికా సహా పలు దేశాలు తీవ్రంగా గ్రహిస్తున్నాయి. చైనా ఇంతలా దక్షిణ చైనా సముద్రం మీద పట్టు కోసం ప్రయత్నించడానికి కారణం చమురు, సహజవాయు నిల్వలతో పాటు భారత్ మీద దాడి చేయడానికి కుట్రలు దాగున్నాయన్నది అంతర్జాతీయ నిపుణుల అభిప్రాయం. ఇప్పటికే అన్ని దారుల్లో భారత్ను ఆక్రమించుకుంటున్న చైనా ఇప్పుడు సముద్ర మార్గంలో కూడా భారత్ను అష్టదిగ్బంధనం చేయడానికి ప్రయత్నిస్తోందని, అందులో భాగంగానే 9 డేస్ లైన్ దీవులతో పాటు దక్షిణ చైనా సముద్రాన్ని తన గుప్పెటి పెట్టుకోవడానికి చేస్తున్న ప్రయత్నం అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. స్టోరీ బోర్డ్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.